నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాతే నమః. చెప్పమ్మా గురుగారు, మే 1 తారీఖు నుంచి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు ఆర్థికంగా? ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, మరి ఇలా జాతక యోగములో చూసుకుంటే స్థాన యోగం అనేది కనపడుతుంది. స్థాన యోగం అనగా ఇల్లు. ఓకే. ఇల్లు కట్టుకోవటం కానీ, కొనటం కానీ, లేదా మనకి ఏదో గవర్నమెంట్ ద్వారా నుంచి రాయడం కానీ, బంధుమిత్రుల నుంచి రావటం కానీ, అలాంటిది ఒక స్థానం అనగా ఇల్లు రావాల్సిన ఒక ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనపడుతుంది. ఇది ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వచ్చే ప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఉంది. మరి ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఏపీ మీద వేసుకొని ఈ కుటుంబాన్ని గురించి డెవలప్మెంట్ చేయాలని చాలా విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డా కూడా ఆ లక్ష్మీదేవత వీళ్ళకి కరుణించుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం, ఇలాగా కొన్ని విషయాలు జరుగుతుంటాయమ్మా. అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వల్ల, కొన్ని గ్రహాల వల్ల అలాగ జరుగుతుంటాయి. మరి వాళ్ళు చేసే ఉద్యోగంలో చేస్తూ బ్రేక్ అయిపోతుంటారు. మరి కళ్యాణ విషయాలలో కూడా మరి అనుకున్న కళ్యాణం దగ్గరికి వచ్చి ఆగిపోవటం, వచ్చిన వాళ్ళు ఓకే అని చెప్పటం, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది మిస్ కావటం, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. ఎందువల్లంటే వీళ్ళ మీద ఉండాల్సింది కొన్ని దోషాల వలన ఇలాగ జరుగుతుంటాయి. దానివల్ల వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దానికి చేయాల్సిన పూజా విధానాలు కొన్ని ఉన్నాయి. ఓకే. వీళ్ళకి జాబ్ పరంగా కానివ్వండి, ఒకవేళ జాబ్ లభించినా కూడా కొలీగ్స్ వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి అసలు ఎలా ఉంది గురువు గారు? ఎవరికి? భార్యాభర్తల గురించా? భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయమ్మా. మరి భార్యాభర్తల మధ్యలో అనేది భార్య మాట భర్త, భర్త మాట భార్య వినుకోకుండా కొన్ని సమస్యలతో కొంచెం బాధపడుతూ వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎందుకంటే నా మాట గెలవాలి అన్నట్టుగా కొంతమందికి మూర్ఖంగా ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నా మాట గెలవాలి, నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా, నేను ఉద్యోగం చేస్తున్నాను, మరి నా మాట వినాలి కదా నువ్వు అన్నట్టుగా వాళ్ళకు ఒక యుగో అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి అది ఎందువల్ల అవుతే దోషాల వల్ల, కొన్ని గ్రహాల వల్ల వాళ్ళ మీద కూర్చుంటాయి. కొన్ని ముచ్చుగ్రహాలు అంటారు దాని పేరు. ముచ్చుగ్రహాలు అంటే ఆ ముచ్చుగ్రహ దోషాల వలన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆ ముచ్చుగ్రహాల నుంచి బయటపడకోకుండా, ఇలాంటి కళ్యాణ విషయమైన విషయాలలో వాళ్ళు బయటికి రాకోకుండా, వాళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకోకుండా డిస్టర్బెంట్ అయిపోయి ఆందోళన పడిపోతుంటారు. ఆ ఆందోళన పడే వాళ్ళందరికీ వాళ్ళకు దానికంటూ ఒక రెమెడీ అనేది ఒకటి ఉంటుంది. దానికంటూ ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. ఆ పూజా బలం అనేది చేయాలి. ఆ పూజా బలం చేస్తేనే 100% వాళ్ళకి కలిసి వస్తుంది. ఓకే. బిజినెస్ చేసే వాళ్ళు ఏ నెలలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది గురువుగారు? అయితే అమ్మా, ఈ నెలలో వాళ్ళకి మంచి అద్భుతమైన బిగినీస్ పరంగా లేదు, వాళ్ళు చేయాల్సిన పెద్ద ఒక కన్స్ట్రక్షన్ లాంటిది కానీ, లేదు వాళ్ళు పెట్టాల్సిన పెట్టుబడులు కొన్ని ఈ నెలలో 9వ తారీఖు నుంచి, మార్చి నెల 9వ తారీఖు నుంచి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు, అంటే మంచి రోజులు కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అవి 9వ తారీఖు వెళ్ళిపోతే వాళ్ళ మీద నుంచి కొన్ని నవగ్రహాలు అనేది కొన్ని తొలుగుతాయి. ఆ విధంగా కలిసి వస్తుందమ్మా. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.